కానీ మహానటి లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు దాంట్లో అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. సావిత్రి, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చాలా కష్టం అమ్మా, చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆఫర్లు పడిపోతాయి, నీకు రావు, ఇంకా నువ్వు స్టార్ హీరోయిన్వి అని చెప్పి అలాంటి డైలాగులు అలాంటి రోజుల్లోనే విన్నాం మనం. బట్ దాని తర్వాత జనరేషన్స్ లో మరి చాలా మంది అది పడింది అనుకుంటా ఇంపాక్ట్, పెళ్లి చేసుకుంటే మన కెరీర్ ఆగిపోతుంది అనేది. హీరోయిన్స్ అందరూ 35, 38 చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు, కొంతమంది చేసుకుని కూడా చేసుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా. బట్ మీరు చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నా కానీ మీ కెరీర్ చాలా బాగుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ పెళ్లికి పిల్లలకి సంబంధం లేదు, మన టాలెంట్, మన యాక్టింగ్, సో మన పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీలో నిలబెట్టేది అనేది. ఎగ్జాక్ట్లీ, నేను అదే బిలీవ్ చేశాను, అదే జరిగింది. పెళ్లి అనేది యువక ఆర్ పేరెంట్స్? ఇట్స్ బోత్ అండి. అంటే మమ్మీ డాడీ వాజ్ థింకింగ్ ఇట్ వాజ్ రైట్ టైం ఫర్ మీ అండ్ ఐ ఫెల్ట్ హీ వాజ్ ద రైట్ పార్ట్నర్ ఫర్ మీ. అందుకు ఇట్ జస్ట్ హ్యాపెన్. చాలా యంగ్లోనే పెళ్లి చేసుకున్నారా? వెరీ వెరీ ఎర్లీ. 22, 23. అంతే 22 అయిపోయింది, 23కి చేసేసుకున్నాను. 23 పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ ఇలా అయిపోయింది నా బర్త్డే, జనవరికి పెళ్లి అయిపోయింది 23లో. కిడ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? లిటిల్ బేబీ, లిటిల్ బాయ్. ఒక బాబు? నాకు బాబు అంతే. ఓకే. ఎప్పుడు ఏ టైంలో ఏం జరగాలో అది జరిగిపోయింది. అంటే కోవిడ్ హెల్ప్ అండి, కోవిడ్ రియల్లీ హెల్ప్. అందరి మైండ్ సెట్స్ మారిపోయాయి అప్పుడు. మేబీ ఆ స్పేస్, ఆ టైంలో కరెక్ట్గా నాకు అన్ని, నాకు కొంచెం మంచి జరిగింది కోవిడ్లో అంతే. అంటే ఇంకొకటి ఏంటంటే ఒక స్టార్ హీరోయిన్ గా ఉన్నారు కాబట్టి ఒక స్టార్ హీరోనో లేకపోతే ఒక స్టార్ డైరెక్టర్ నో పెళ్లి చేసుకుంటారు ఆనంది అనుకున్నారు. మీరేంటి అది అసలు ఏది కాకుండా ఒకసారిగా అంత పెద్ద షాక్ ఇచ్చారు? అంటే అలా అని కాదండి, ఐ రియల్లీ లైక్ ద పర్సన్. హీ ఈజ్ అ మరైన్ ఇంజనీర్, హీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్, హిస్ పర్సనాలిటీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఎంత చదివినా ఇంకా చదవచ్చు అనిపించింది ఆ క్యారెక్టర్ని. సో హీఈస్ అ మరైన్ ఇంజనీర్, బట్ వాళ్ళ ఫిలిం అంటే నేను సెట్లోనే కలిసాను ఆయన్ని. హీఈస్ మై, నా డైరెక్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు. ఓకే. అంటే ఆయనకి 6 months గ్యాప్ ఉంటుంది కదా, వర్క్ గ్యాప్. ఆ గ్యాప్లో ఈ టేక్స్ కేర్ ఆఫ్ ప్రొడక్షన్, హీ నోస్ కెమెరా వర్క్, సో అన్ని ఆల్రౌండర్గా సెట్లో చేసేవాడు అనమాట. సో అలా అక్కడ బుక్స్ చదవటం చూసి ప్రేమలో పడిపోయారు మీరు? నో, నాట్ రియలీ. వి వర్ ట్రావెలింగ్, ఫ్లైట్లో వెళ్తున్నాము. సో అంత పెద్దగా పరిచయం లేదు. వి బోత్ స్టార్టెడ్ ప్లేయింగ్ ఈ క్విజ్ గేమ్స్ ఉంటాయి కదా, అట్లా ఓకే ఈయన బాగా చదువు, ఐ మీన్ ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉంది, నైస్, అట్లా ఒక ఇంప్రెషన్ ఒకటి ఇది ఫామ్ అయింది. అలా కాదు, నేను సెట్లో ఒక 50 days ఆ పర్సన్ని చూశాను, అండ్ మా మామ్ అండ్ డాడ్ వీళ్ళందరూ చూశారు. సో ఇట్ ఆల్ హ్యాపెండ్, ఒక ఇట్ వాస్ మెంట్ టు బి హ్యాపెండ్ అనమాట. అందుకు అయింది అంతే. నో అట్లా ప్రపోజల్ ఇట్లా అంతా లేదు, ఇట్ వాస్ డైరెక్ట్లీ వెడ్డింగ్ ప్రపోజల్. దిస్ నో బిగ్ లవ్ స్టోరీ అట్ ఆల్. గ్రేట్ అండి. చాలా మంది హీరోయిన్స్ బిలినీర్ అయితే బాగుండు, మిలినీర్ అయితే బాగుండు, ఒక పెద్ద బంగ్లా ఉండాలి, ఒక 10 కార్లు ఉండాలి, దట్ ఐ కెన్ ఎర్న్ అండి. అదే అలా అనుకునే మైండ్ సెట్ ఉందా? మీరు జనరల్ నాలెడ్జ్ బాగుంది, సో నైస్ పర్సన్ అంటే నాకు అట్లా లేదండి. కొంతమంది అమ్మాయిలు మీ ఇంటర్వ్యూ చూస్తే చాలా చేంజ్ అవుతారేమో అనిపిస్తుంది. ఐ డోంట్ నో, అట్లని కాదా, నాట్ ఎ మెటీరియలిస్టిక్ పర్సన్. నాకు మెటీరియల్స్ ఇప్పుడు ఈ బ్రాండ్ వేసుకుంటేనే ఇట్ డిఫైన్స్ మై వాల్యూ అని నేను ఎప్పుడు బిలీవ్ చేయను. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ నా వాల్యూ దానికన్నా ఎక్కువ ఇట్ షుడ్ నాట్, విత్ బ్రాండ్స్ వాట్ ఐ వేర్ షుడ్ నాట్ డిఫైన్ మీ అనేది ఐ బిలీవ్ ఎ లాట్. సో అట్లనే పీపుల్ కూడా నాట్ ఇన్ టు దట్ ఇదంతా. మా మావయ్య గారు కొంచెం హీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్, సో అట్లా ఒక ఫిలాసఫర్ పేరు పెట్టారు. పేరేంటి? సాక్రటిస్. సాక్రటిస్. బాబ్ పేరు ఇస్ ఆల్సో అ ఫిలాసఫర్ నేమ్, ప్లేటో. ఓకే. ఏంటి మీనింగ్ ఏంటి? అది ఒక గ్రీక్ ఫిలాసఫర్, ఆయన పెద్ద ఫిలాసఫర్. లీడర్స్ నేమ్స్, ఫిలాసఫర్ నేమ్స్ అట్లా పెట్టడం ఒక ఇది ఉంది ఇంట్లో. ఇంకిద్దరు కిడ్స్ కూడా అవి, అంటే మా హస్బెండ్ సిస్టర్ కిడ్స్ వాళ్ళకి కూడా
ఒకరికి లెనిన్ నుంచి లెని అని, చెగోవేరా నుంచి చే అని, అట్లా అట్లా పేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు తమిళ్ కోడలు? అలా కాదు, వీళ్ళు తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళ? Yeah. ఓకే, సూపర్. కానీ పెద్ద గ్రాండ్ గా కూడా చేసుకోలేదు కదా పెళ్లి, హడావుడి ఏం లేదు, I చాలా wanted it సింపుల్ to గా. be like a very private, intimate thing. So అది కూడా I don't believe in sound large weddings. I was happy with the just signature wedding. It's for my parents, so I told them నాకు తక్కువ మంది కావాలి. It should not be like నేను యాక్చువల్ గా రాగానే మీ టీం చెప్తున్నారు కాస్ట్యూమ్ చేంజ్ చేస్తున్నారు హీరోయిన్ గారు అంటే, ఆల్రెడీ కొంచెం స్టార్ హీరోయిన్ కదా, కాస్ట్యూమ్స్ కూడా కొంచెం గ్రాండ్ గా హడావుడి హిడావుడి ఉంటుంది అనుకున్నాను. ఇంత సింపుల్ గా ఒక చుడీదారు, నార్మల్ చుడీదార్ వేసుకొని. This is me. అదే how I can carry myself. ఓకే, మేబీ ఆనంది గారు ఎంత సక్సెస్ఫుల్ గా ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీ డెడికేషన్, మీ క్యారెక్టర్ అని అనిపించింది నాకు. అంటే ఈ ప్రాసెస్ లో నేను ఎప్పుడు వన్ థింగ్ ఐమ్ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్ అంటే నేను ఎప్పుడు నేను లూజ్ అవ్వలేదు. నేను వాట్ ఐ బిలీవ్ ఇన్ అది ఎప్పుడు నేను అలానే ఉన్నాను. ఐ వాజ్ ద సేమ్ పర్సన్. నన్ను ఒక 10 ఏళ్ళ ముందు చూసిన వాళ్ళు ఇప్పుడు చూసినా కూడా ఐఎమ్ ఆల్మోస్ట్ ద సేమ్ పర్సన్. వాళ్ళందరూ మారుతున్నారు కాబట్టి వాళ్ళందరూ మారచ్చు, బట్ నేను మారలేదు. సో దేంట్లో కూడా వేషధారణ, వస్త్రధారణ దేంట్లో మారలేదు, యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ మోస్ట్లీ pretty much the same. గుడ్.